మకర రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపార పరంగా కూడా కొంత నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి దగ్గర దాకా వచ్చి సంబంధం చేజారిపోవడం ఇటువంటి జరుగుతుంటాయి. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. మళ్ళీ కష్టపడడం, మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంటుంది. వ్యాపారంలో కూడా స్వల్ప నష్టాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. సంతానం సంబంధించిన విద్యా విషయాలు, ఉద్యోగ విషయాలు వీరికి అనుకూలంగా ఉంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కొంతవరకు అనుకూలిస్తాయి. భాగ్యాధిపతి షష్టమాధిపతి అయిన బుధుడు షష్టమ స్థానంలో ఉన్నారు. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. పంచమ భాగ్యాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. వ్యయాధిపతి తృతీయాధిపతి అయిన గురువు సప్తమ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా రాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. ఏదైనా సరే కష్టాన్ని నమ్ముకుని మనకు ముందుకు వెళ్ళాలి. మనకి ఎవరు సహాయ సహకారం చేయరు, మన కష్టమే మనం పడాలి అన్న ఆలోచనతో ఉంటుంది. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితాలు బాగుంటాయి. 10% కష్టపడితే 10% రిజల్ట్స్, 100% కష్టపడితే 100% రిజల్ట్స్ అదేవిధంగా ఉంటుంది. అనుకోని ప్రయాణాలు కొన్ని కలిసి వస్తాయి, కొన్ని కలిసి రావు. కాబట్టి ఏదైనా ప్రయాణాల విషయంలో మటుకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా లాభాధిపతి చతుర్థాధిపతి అయిన కుజుడు పంచమ స్థానంలో ఉన్నారు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి శుభవార్త వినే అవకాశం గోచరిస్తోంది. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులు కొంతవరకు చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ప్రభుత్వ రంగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. చక్కగా చదువుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, ఫ్యాషన్ టెక్నాలజీలో ఉన్నవారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఉన్నవారికి, మెకానికల్ టెక్నికల్ రంగాల్లో ఉన్నవారికి, ఎలక్ట్రికల్ రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఏదైనా సరే మనం కష్టపడి ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనతో ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి అతిగా ఆలోచించడం వల్ల, అతిగా డెసిషన్స్ తీసుకోవడం వల్ల కూడా నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా ఫైనాన్స్ పరంగా మటుకి సాధ్యమైనంత వరకు జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఈ రాశిలో మించిన స్త్రీలకు ఈ వారం అంత అనుకూలంగా లేదు. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా నష్టం ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా ఒక నిర్ణయాలకు వచ్చేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపార రంగంలో కూడా నూతన పెట్టుబడులు పెట్టడం కానీ, షేర్ మార్కెట్ కానీ, స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది. ఉన్న వ్యాపారాన్ని చక్కరంగా చేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాల్లో కొంత నష్టం ఉండే అవకాశం గోచరిస్తోంది. భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు ఉండే అవకాశం లేకపోలేదు. దాంతోపాటే జీవిత భాగస్వామితో కూడా స్వల్ప విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్త వహించండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయతోటి దీపారాధన చేయడం, అదేవిధంగా ఆరవలి కుంకుమ, మొగలుపూ కుంకుమతోటి అమ్మవారికి కుంకుమార్చన చేయండి. కస్తూరి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేసినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపార ప్రదర్శనలో కానీ, ఇంట్లో కానీ మంగళవారం నాడు, శుక్రవారం నాడు ధూపం వేయండి. నరదిష్టి అధికంగా ఉండి మీరు బాగా సంపాదిస్తున్నారని, మీ దగ్గర ₹1 ఉన్నా సరే ₹1,00,000 మీ దగ్గర ఉన్నాయని ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు మంగళవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in